మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. మల్కాజ్గిరి ఎంపీ బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ బహుశా ఇంకా బీజేపీకి రేపో మాపో వీడ్కోలు చెప్తారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే తాజాగా నేతాజీ విగ్రహావిష్కరణ సభ తర్వాత అక్కడ కొంతమంది తన సన్నిహితులతో తన తన మనసు లోపలి విషయాలను షేర్ చేసుకున్నాడు ఆయన. అందులో ప్రధానమైనది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవం లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అన్నాడు. అంటే బీజేపీలో తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతోంది అని ఆయన చెప్పకనే చెప్పేశాడు. నాకు బీజేపీలో కనీస గౌరవం దక్కడం లేదు. అండ్ ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత ఏ పదవి ఇచ్చినా అది నాకు అవసరం లేదు. ఒకటి, తెలంగాణ ఉద్యమ సమయంలోనే పదవులన్నింటినీ గట్టిపోచల్లాగా విసిరేసిన వాళ్ళలో నేను ఒకడిని. నేను 20 ఏళ్ల కాలంలో అప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కారణంగా తరచూ రాజీనామాలు చేయవలసి రావడంతో తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా చెప్పుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. కానీ బీజేపీలో ఈటల రాజేందర్ చేరడమే నాకు తెలిసి ఒక చారిత్రక తప్పిదం. అంటే నా విశ్లేషణ, ఆయన ఒక హిస్టారికల్ బ్లండర్ చేశారేమో అనిపిస్తోంది. అంటే ఈటల రాజేందర్ స్వభావం అది కాదు. బీజేపీకి ఆయనకు పొసిగే అవకాశం ఎక్కడ లేదు. బీజేపీకి ఈటల రాజేందర్ మనస్తత్వానికి అన్నింటికి మధ్య అతికే పరిస్థితి ఎక్కడ లేదు. ఆయన మనస్తత్వం బీజేపీతో అతకదు. ఈటల రాజేందర్ పూర్వాశ్రమంలో విద్యార్థి దశలోనే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీకి చెందిన ఒక విద్యార్థి సంఘంలో పనిచేశాడు. ఆయన వామపక్ష తీవ్రవాద భావజాలానికి సంబంధించిన విద్యార్థి సంఘంలో పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత టీఆర్ఎస్తోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. సరే, టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఆయన ట్రాక్ రికార్డ్ అంతా విజయ పరంపరనే. అక్కడ ఓటమి అంటూ ఎరుగని వ్యక్తి. అయితే ఈటల రాజేందర్ కేసీఆర్తో ఎంత చనువుగా ఉండేవాడు, కేసీఆర్కు ఒక్కొక్క దశలో కుడి భుజంగా ఎట్లా మెలిగేవాడు, ఇవన్నీ కూడా మనం చూసిన వాళ్ళమే. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అవమానకరంగా అండ్ ఇంకా చెప్పాలంటే అత్యంత దారుణంగా ఆయనను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి మంత్రిగా ఉన్నప్పుడే ఆయనను బర్తరఫ్ చేసిన పద్ధతి, ఇదంతా కూడా అప్పట్లో చాలా సంచలనం సృష్టించిన విషయాలు. ఆ తర్వాత ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటివేయబడ్డ తర్వాత ఆయన బీజేపీని ఆశ్రయించాడు. ఆయన కాంగ్రెస్లోకి పోయి ఉంటే మేబీ అంటే ఆయన ఇష్టం అది. అంటే రాజకీయంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరు ఏ పార్టీలో చేరాలి అనే దానికి సంబంధించి నేను కానీ మరెవరు కానీ మనం శాసించలేము, లేకపోతే వాళ్ళకి సలహాలు ఇవ్వలేము. ఒక దశ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకు వాళ్ళకేంటంటే మాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటారు. తర్వాత తమకున్న పరిజ్ఞానంతో వాళ్ళు రకరకాల క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. సో ఆ సమయంలో ఆయనకు బీజేపీ కరెక్ట్ అనిపించింది, బీజేపీలో చేరాడు. బీజేపీలో కూడా ఎంపీగా అంటే ముందు ఎమ్మెల్యేగా గెలిచాడు హుజరాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచాడు. బాగానే ఉంది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అందులో చేరిన తర్వాత నిజానికి ఆయన పైన బీజేపీ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నమాట నిజం. ఇది పార్టీలో చేరికలకు సంబంధించిన ఒక కమిటీని వేయడం, ఆ కమిటీకి ఆయననే చైర్మన్గా నియమించడం, ఇవన్నీ జరిగాయి. బట్ బయట నుంచి బీజేపీలోకి చేరే విషయంలో చాలామంది వెనుకడుగు వేశారు. వెనుకడుగు వేయడమే కాకుండా మీకు వెంకటస్వామి, అది వివేక్ వెంకటస్వామి, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి చాలామంది బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేసారు అరౌండ్ ఎలక్షన్స్కు ముందు, 2023కి ముందు. సో ఈటల రాజేందర్ సంబంధించి ఏంటంటే ఆయన బీజేపీలో చేరి ఎంపీగా ఉన్న కారణంగా ఆయన అంత త్వరగా
మిగతా వాళ్ళలాగా పార్టీ మారే పరిస్థితి లేదు యాజ్ యూజువల్గా. అలాగే ఆయన చాలా సందర్భాల్లో బీజేపీ అగ్రనాయకత్వం పట్ల కానీ, బీజేపీలో ఉన్న ముఠా తగాదాల విషయంలో కానీ, లేకపోతే బీజేపీలో గ్రూపుల సంస్కృతి విషయంలో కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాడు ఆయన. బీజేపీ కూడా నిజానికి అదేదో పెద్ద క్రమశిక్షణ కలిగిన పార్టీ, దాంట్లో ఏ రకమైన అవలక్షణాలు లేవు అని ఎవరైనా అంటే అంతకు మించిన అమాయకత్వం, మూర్ఖత్వం మరొకటి లేదు. బీజేపీలో క్రమశిక్షణ రాహిత్యం వెళ్ళి విరుస్తోంది. అందులో 3-4 గ్రూపులు అయినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఈటెల రాజేందర్కే పొసగదు ఒకటే జిల్లాలో, ఇద్దరు బీజేపీ ఎంపీలు. అట్లాగే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చూస్తే మన కిషన్ రెడ్డికి రాజాసింగ్ మధ్య గొడవలు, అట్లాగే కిషన్ రెడ్డికి మరికొంతమందికి మధ్యలో విభేదాలు, ఇవన్నీ పార్టీలో ఒకవైపేమో గొడవలు ఉన్నాయి, గ్రూపులు ముఠాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఒక దశలో ఈటెల రాజేందర్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అవుతాడని ప్రచారం జరిగింది. ఆ మేరకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందినట్టు ప్రచారం కూడా జరిగింది. తీరా చూస్తే ఈటెల రాజేందర్ కాకుండా ఎన్ రామచంద్రరావును పార్టీ సెలెక్ట్ చేసింది, అదే పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా. దాంతో ఆయన నిరాశపడినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఎవరు? ఈటెల రాజేందర్. ఒకటి, పార్టీలో కనీస గౌరవం లేదు. రెండోది, పోనీ హోదానైనా ఏమైనా దక్కిందా అంటే అది లేదు. అంటే పార్టీ అధ్యక్ష పదవి లాంటిది దొరికిందా అంటే అది దొరకలేదు. దానివల్ల ఏంటంటే ఆయన ఇక ఎప్పుడెప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడమా అనే ఆలోచనలో ఈటెల రాజేందర్ ఉన్నట్టు ఇప్పుడు విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతోంది. పలు ఛానళ్లలో, మీడియాలో ఈటెల రాజేందర్ ఇక రేపో మాపో ఆ పార్టీకి జయ శ్రీరామ్ అంటాడని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాడని ప్రచారం జరుగుతుంది. బీజేపీ నుంచి కనుక బయటకు వస్తే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఇదొక చర్చ. మళ్ళీ బీజేపీ నుంచి కనుక ఈటెల రాజేందర్ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే చేరే అవకాశాలు ఉన్నట్టు ఇంకొక ప్రచారం ఉంది. దీనికి నేపథ్యం ఏంటంటే కాళేశ్వరం అవకతవకలు లేకపోతే అక్రమాలు అవన్నీ వాటిపైన జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపిన సందర్భంలో కొన్ని నిర్ణయాలు క్యాబినెట్లో జరిగాయని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు చెప్పిన మాటల్నే వాటికి కొనసాగింపుగా ఈటెల రాజేందర్ కూడా వాంగ్మూలం ఇచ్చాడు. ఈటెల రాజేందర్ అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. దీంట్లో ఆ కాళేశ్వరం కడుతున్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అయితే ఆ సందర్భంలోనే ఆయన కేసీఆర్, హరీష్ రావు ఇచ్చిన వాంగ్మూలానికి మద్దతుగా లేదా ఆ వాంగ్మూలం లాగానే ఈటెల కూడా వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఆయన బీఆర్ఎస్కు పోవడం ఎంతో దూరం లేదనో, బీఆర్ఎస్ చేరడం అనేది ఎంతో సమయం పట్టదనో ఒక ప్రచారం జరిగింది. అండ్ దానికి సపోర్టింగ్గా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని విషయాలు చెప్పాడు. ఆ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇవ్వడానికి ముందు ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావు, ఈటెల రాజేందర్ సమావేశమయ్యారని, ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, తనకు పక్కా సమాచారం ఉందని ఆయన అన్నాడు. దాంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరడానికే కేసీఆర్ అండ్ హరీష్ రావుకు అనుకూలంగా ఆయన మాట్లాడినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సరే, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, అసెంబ్లీ తీర్మానం అండ్ కేంద్ర సిబిఐ ఎంక్వైరీ ఇదంతా కూడా ఒక యాంగిల్. సో ఇప్పుడు పొలిటికల్గా ఈటెల రాజేందర్ ఎటువంటి వైఖరి తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? పార్లమెంట్ ఎన్నికల వరకైతే ఎన్నికలకైతే ఇంకా చాలా సమయం ఉంది. 2029లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో 2028 చివరిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈలోగా ఆయన బీజేపీతో విభేదిస్తాడా? ఆయన తన సన్నిహితులతో తన ఆవేదనను వ్యక్తం చేసినట్టుగా మనకి వార్తా కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఆయన నిజంగానే సాహసోపేతంగా, ధైర్యంగా ఆ పార్టీ పైన ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం ఉందా? ఆ పార్టీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉందా?
ఏమిటనేది మనం బహుశా భవిష్యత్తులో అంటే మరి కొంత కాలానికి చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.